श्री गुरुभ्यो नमः। हरि ओं। श्री महागणाधिपतये नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। परमशिवुडु ఉపమన్యువు గారికి ప్రత్యక్షమై ఆయనకి వరాలు ఇచ్చాడు. అద్భుతమైనటువంటి వరాలు ఏమిటి? నువ్వు దుఃఖరహితుడివి, అజరుడువు, అమరుడువు, యశస్సుడివి, తేజస్సుడివి, దివ్యజ్ఞానివి అవ్వగలవు అని అలాగా వరాలు ఇస్తూ ఉన్నాడు. ఇచ్చిన తర్వాత వాసుదేవోవాచ ఇవన్నీ విన్నారు. వాసుదేవుడు ఉపమన్యువు గారు చెప్పినదంతా విన్నారు. అక్కడి నుంచి ఈరోజు ప్రారంభం అవుతుందన్నమాట. వాసుదేవోవాచ ఏతచ్చుత్వా వచస్తస్య ప్రత్యక్షమిపదర్శనం విస్మయం పరమం గత్వా అబ్రువం తం మహామునిం. వాసుదేవుడు అన్నారట, కృష్ణుల వారు అన్నారట, ఆయన మాటలు విని, ఉపమన్యువు గారి మాటలు విని ప్రత్యక్షంగా అదంతా చూసి పరమాశ్చర్యానికి లోని ఆ మహామునితో ఇలా అన్నారట కృష్ణుడు, ధన్యస్వమపి విప్రేంద్ర కస్తదన్యో కస్త్వజ్ఞోస్తి పుణ్యకృతు యశ్చ దేవాదిదేవస్తే సాన్నిధ్యం కృతే క్రమం. విప్రేంద్ర, ఆ ఉపమన్యువు గారిని అంటున్నట్ట, నీవు ధన్యుడువు, నీకంటే పుణ్యకర్త ఎవరు? దేవాదిదేవుడు కూడా నీ ఆశ్రమంలో నివసిస్తున్నాడు. అంటే నిత్యము శివ సాన్నిధ్యాన్ని ఆయన ఆశ్రమంలో అనుగ్రహించాడు పరమశివుడు ఉపమన్యువు గారి ఆశ్రమంలో. అసి తావన్మహాప్యేవం దజ్జాస భగవాన్ శివ దర్శనం మునిసార్ధుల ప్రసాదం చాపి శంకర. మునిసార్ధుల భగవంతుడైన ఆ శివుడు నన్ను కూడా ఇలా అనుగ్రహిస్తాడా అని అడుగుతున్నాటండి. చూడండి ఎంత ఉత్సుకతో, ప్రసన్నుడై దర్శనం ఇస్తాడా అని. ఉపమన్యుర్వాచ ద్రక్షసే పుండరీకాక్ష మహాదేవం న సంశయ అచిరేణైవ కాలేన అదా దృష్టో మయానఘ. ఉపమన్యువు గారు చెప్తున్నారట, పుండరీకాక్ష అనగా నేను దర్శించినట్లే అచిరకాలంలోనే మహాదేవుని చూడగలవు, సంశయం లేదు తండ్రి అని చెప్తున్నారట. చక్షుషా చైవ దివ్యేన పశ్యామ్యహమిత విక్రమం షష్ఠే మాసి మహాదేవ ద్రక్షసే పురుషోత్తమ. అమిత విక్రమ కృష్ణ జనార్దన, దివ్య చక్షువుతో చూస్తున్నా, నాకున్నటువంటి దివ్య చక్షువుతో చూస్తున్నాను నేను. పురుషోత్తమ నేటి నుండి 6వ నెలలో మహాదేవుడిని చూడగలవు అని ఉపమన్యువు గారు చెప్తున్నారట. షోడశాష్టో వరాంశ్చాపి ప్రాప్స్యపి త్వం మహేశ్వరాత్ స పత్రికాత్ యజుశ్రేష్ఠ సత్యమేతద్ బ్రవీమితే. యజుశ్రేష్ఠ, ఆ పార్వతీ పరమేశ్వరు నుండి 24 వరాలను పొందగలవు నువ్వు. ఈ సత్యాన్ని నీకు చెప్తున్నాను, నేను చూసి చెప్తున్నాను దివ్య చక్షులతో. అతీతానాగతం చైవ వర్తమానం చ సహ విదితం మే మహాబాహో ప్రసాదాత్ తస్య ధీమతః. మహాబాహు, ధీమంతుడైనటువంటి ఆ మహేశ్వరుని అనుగ్రహం వలన నాకు ఎప్పుడైనా జరిగినది, జరగబోయేది, జరుగుతున్నది కూడా నాకు తెలుస్తుంది. ఏతాన్ సహస్ర సస్యాన్యాన్ సమరజ్యతావాన్ హరః కస్మాత్ ప్రసాదం భగవాన్ నా కుర్యాత్ తప మాధవ. మాధవ, ఆ హరుడు ఇక్కడున్న ఈ 1000 మందిని అనుగ్రహించాడు. నీపై ఆ భగవానుడు అనుగ్రహాన్ని ఎందుకు చూపడు? ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ పరమశివుడు అనుగ్రహించాడు, ఈయన నిన్ను కూడా అనుగ్రహిస్తాడు. త్వాదృశేర్హి దేవానాం శ్లాఘనీయ సమాగమ బ్రహ్మణ్యేన అనుశంసేన శ్రద్ధా దానేన చాప్యుత జప్యంతు తే ప్రదాస్యామి ఏన ద్రక్ష్యసి శంకరం. అంతేకాదు, బ్రాహ్మణ భక్తి, దయా, శ్రద్ధ గల నీ వంటి వానితోనే దేవతల సమాగమం ప్రశంసనీయమవుతుంది. శంకరుని దర్శించగల మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను అన్నారు. శ్రీకృష్ణోవాచ ఆపుర్వన్ తమహం బ్రహ్మన్ తత్ప్రసాదన్ మహామునే ద్రక్షే దితిజ సంఘానాం మర్ధనం త్రిదశేశ్వరం. శ్రీకృష్ణుడు చెప్తున్నారు, అప్పుడు నేను ఆయనతో ఇలా పలికాను, బ్రహ్మస్వరూప మహాముని,
నీ అనుగ్రహంతో దైత్య సమూహాలను సంహరించిన మహాదేవుణ్ణి నేను చూడగలను. ఏవం కథయతస్తస్య మహాదేవాశ్రితం కథాం దినాన్యష్టౌ తతో ముహూర్తమివ భారత దినేష్టమేతు విప్రేణ దీక్షితోహం యథావిధి. భారత ఈ రీతిగా, అంటే భారత అంటే ఇక్కడ ధర్మరాజు గారి మాట, మహాదేవునికి సంబంధించిన కథలను చెప్పుకుంటూ ఉండగా 8 రోజులు ముహూర్త కాలంలో గడిచిపోయేట. అంటే ఈ కథలు చెప్పుకుంటున్న తీపిలోని కథలు చెప్పుకుంటున్న మహత్యాన్ని చెప్పుకుంటున్నటువంటి దీనిలో కాలం తెలియకుండా 8 రోజులు కూడా ఒక ముహూర్తంలా గడిచిపోయాయి. 8వ రోజు ఆ విప్రుడు నాకు యథాశాస్త్రంగా దీక్షణ ఇచ్చాడు. ఇది కృష్ణుడు వారు చెప్తున్నారు. కృష్ణుడు వారికి ఉపమన్యువు గారు దీక్షణ ఇచ్చారు. దండి ముండి కుసి చీరి ఘృతాక్తో మేఖలీకృత మాసమేకం ఫలాహారో ద్వితీయం సలిలాసన. నాకు గుండు కొట్టించాడు. దండాన్ని, దర్భలను, నారబట్టలను, మేకలను సమకూర్చాడు. శరీరమంతా నేయి పూసాడు. పండ్లు తింటూ 1 నెల, నీరు త్రాగుతూ 2వ నెల గడిపాను. తృతీయంచ చతుర్థంచ పంచమం చానిలాసన ఏకపాదేన తిష్టంచ ఊర్ధ్వబాహురతంత్రిత. 3వ నెల, 4వ నెల, 5వ నెల గాలిని ఆహారంగా స్వీకరించాను. అలసత లేకుండా చేతులు పైకెత్తి ఒంటిగాలపై నిలిచేవాడను. తేజ సూర్య సహస్రస్య అపశ్యం దివి భారత తస్య మజ్జగతం చాపి తేజస పాండునందన ఇంద్రియాయుధ పిరద్ధాంగం విద్యున్మాలా గవాక్షకం నీలశైల చయప్రఖ్యం వలాఖ భూషితాంబరం. భారత అంటే ధర్మరాజా, 6వ నెలలో 1000 మంది సూర్యుల వెలుగు వంటి తేజస్సును చూశాను. పాండుకుమార, ఆ తేజస్సు మధ్యలో మరొక తేజోమయ మండలం కనిపించింది. అది నల్లని కొండల వరుస వలె ఉంది. దాని చుట్టూ ఇంద్రధనస్సు కనబడుతుంది. మెరుపుల మాల దాని గవాక్షాల వలె చూపబడుతుంది. ఆకాశం ఆడుకొంగలతో అలంకరించినట్లుగా అనిపించింది. తత్ర స్థితశ్చ భగవాన్ దేవ్యా సహ మహజ్యుతి తపసా తేజస కాంత్య దీప్తయా సహ భార్యయ. మహా తేజస్వైన శంకర భగవానుడు ఆ నీల తేజస్సు మధ్య తపస్సుతో, తేజస్సుతో, కాంతితో, దీప్తితో తన భార్యను కలిసి నిలిచి ఉన్నాడు. కృష్ణుడికి దర్శనం ఆ విధంగా ఇచ్చాడు కృష్ణుడు వారు చెప్పుకుంటారు. రరాజ భగవాన్ తత్ర దేవ్యా సహమహేశ్వర సోమేవ సహిత సూర్య ఇదా మేఘస్థితస్తదా. అక్కడ మహేశ్వర భగవానుడు భార్యతో కలిసి మేఘాల మధ్య చంద్రుడితో కలిసి ఉన్న సూర్యుని వలె విరాజిల్లేడు. అంత తేజోవంతంగా ఉన్నారు. సంహృష్ట రోమ కౌంతేయ విస్మయోత్పుల్లలోచన అపశ్యం దేవసంఘాన గతిమార్త్యహరం హరం కౌంతేయ. దేవసమూహాలకు దిక్కై అందరి ఆర్తిని పోగొట్టి హరుణ్ణి చూసి నా వెంట్రుకలు లెక్కబడుచుకున్నాయి. ఆశ్చర్యంతో కన్నులు విప్పారాయి. కిరీటినం గదినం శూలపాణిం వ్యాఘ్రజనం జటిలం దండపాణిం పినాకినం వజ్రినం తీష్ణదంష్ట్రం శుభాంగదం వ్యాల యజ్ఞోపవీతం. ఈ భగవాను కిరీటధారి, కిరీటం పెట్టుకొని ఉన్నారు. గదాధరుడు గదను పట్టుకొని ఉన్నారు. శూలపాణి శూలాన్ని చేత్తో పట్టుకున్నాడు. పులితోలు ధరించిన వాడు. జటిలుడు దండపాణి. పినాకధారి వజ్రధారి తీష్ణమైన కోరపళ్ళు గలవాడు. అందమైన అంగదాలని జంధ్యముగా పామును ధరించినవాడు. పామును యజ్ఞోపేతంగా ధరించినవాడు. దివ్యాం మాల ముపాసానేకవర్ణాం సముద్వహంతం గుల్పదేశావలంబాం చంద్రం యదా పరివిష్టం ససంజం వర్షాత్యయే తద్యదపశ్యమేనం. అంటే అనేక వర్ణాలు గల దివ్య పుష్పాలను గుండెలపై ధరించేటండి. అది చీలమండల వరకు, పుష్పాల మాల చీలమండల వరకు వేలాడుతుందట. శరత్కాలంలో సంధ్యాకాలంలోని ఎర్రదనంతో కలిసి గుడి మధ్య ప్రకాశిస్తున్నటువంటి చంద్రుని వలె ఉన్న ఆయనను నేను చూశాను. ప్రమథానాం గణైశ్చేవ సమంతాత్ పరివారితం శరదేవ సుదుత్ప్రేక్ష్యం పరివిష్టం దివాకరం. ప్రమదగణాలు ఆయన చుట్టూ ఉన్నాయి. తర్వాత పరివేషం గల శరత్కాల సూర్యుని తేరి చూడడానికి వీలు కాకుండా ఉన్నట్ట ఆయన. 11 శతాన్యేకం రుద్రాణం వృషవాహనం అస్తునాం నియతాత్మానం కర్మభి సుఖకర్మిణం
నియతాత్ముడై శుభకర్మలనే ఆచరించే ఆ మహాదేవుడు 1100 మంది రుద్రుల మధ్య, రుద్రులు అంటే ఒక 1100 మంది రుద్రుల మధ్య నిలిచి ఉండగా నేను స్తుతించాను ఆ మహేశ్వరుని, పరమేశ్వరుణ్ణి. ఆదిత్య వసవ సాధ్యా విశ్వే దేవా సదాస్మినౌ విశ్వాభిస్తుతిభిర్దేవం విశ్వదేవం సమస్తువన్. ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వేదేవులు, అశ్వినులు సమస్త స్తుతులతో ఆ విశ్వదేవుణ్ణి స్తుతించారు. శతక్రతశ్చ భగవాన్ విష్ణుశ్చాదితినందరౌ బ్రహ్మార్ధంతరం సామ ఈరయంతి భవాంతికే. అదితినందరుడైన ఇంద్రుడు, విష్ణు భగవానుడు, బ్రహ్మ శివుని సన్నిధిలో రథాంతర సామగానం చేస్తూ ఉన్నారట. విష్ణువు గారు, బ్రహ్మగారు, ఆ తర్వాత ఇంద్రుడు, వీళ్ళందరూ అక్కడ కూర్చొని రథాంతర సామగానం చేస్తూనే ఉన్నారట. యోగీశ్వరా సుబహవ యోగదం పితరం గురుం బ్రహ్మర్షయశ్చ ససుతా తదా దేవర్షయశ్చ వై. ఎందరో యోగి శ్రేష్ఠులు, బ్రహ్మర్షులు, వారి కుమారులు, దేవర్షులు కూడా యోగ ప్రదాత, జగత్పిత, జగద్గురువు అయిన మహాదేవుణ్ణి స్తుతిస్తున్నారు. మహాభూతాని స్కందాంసి ప్రజానాం పతయో సుఖాః మకాః సరిత సాగరా నాగా గంధర్వాప్సరసస్తదా విద్యాధరాశ్చ గీతేన వాద్య నాట్యన్ తేజస్వినాం మజ్జగతం తేజోరాశిం జగత్పతిని. మహాభూతాలు, ఛందస్సులు, ప్రజాపతులు, యజ్ఞాలు, నదులు, సముద్రాలు, నాగులు, గంధర్వులు, అప్సరసలు, అలాగే విద్యాధరులు తేజోమజ్జగతుడై తేజోరాశి అయిన జగత్పతిని గీతాలతో, నృత్య వాద్యాలతో అర్చిస్తున్నారట. పృథివీ చాంతరిక్షం చ నక్షత్రాణి గ్రహాస్తదా మాసార్ధమాసరతవః రాత్రి సంవత్సరాక్షణా ముహూర్తాశ్చ నిమేషాశ్చ తదేవ యుగపర్యయాః. దివ్యా రాజన్ నమస్యంతి విద్యాసత్వ విధస్తదా. రాజా, పృథివీ, అంతరిక్షం, నవగ్రహాలు, నక్షత్రాలు, నెలలు, పక్షాలు, ఋతువులు, రాత్రి, సంవత్సరాలు, క్షణాలు, ముహూర్తాలు, నిమేషాలు, యుగచక్రాలు, దివ్య విద్యలు రూపుదాల్చి ఆయనకి నమస్కరిస్తున్నాయి. అలాగే సత్వవేత్తలు కూడా ఆయనకు నమస్కరిస్తున్నారు. ఇంకా ఇదంతా కూడా కృష్ణుడు దర్శనమైనప్పుడు, పరమశివుడు కృష్ణుడు పరమశివుడిని దర్శించినప్పుడు మాట ఇదంతా. సనత్కుమారో దేవాశ్చ ఇతిహాసస్తదైవ చ మరీచిరంగిరాత్రి పునశ్చ పులహక్రతు మనవః సప్తసోమశ్చ అధర్వా బృహస్పతిః భృగుర్దక్ష కశ్యపశ్చ వశిష్ఠః కాశ్చ ఏవ చ చందాంసి యజ్ఞాశ్చ దక్షిణా పావకోభి యజ్ఞోపగాని ద్రవ్యాన్ని మూర్తిమంతి యుధిష్ఠిర. ప్రజానాం పాలకాः సర్వే సరితః పన్నగానగాः దేవానాం మాతరస్తర్వా దేవపుత్రः సకన్యకాः సహస్రాణి మునీనాంచ ఆయుతాన్యద్భుతాని చ నమశ్చంతి ప్రపంశాంతం పర్వతాः సాగరాదిశః. యుధిష్ఠిరా, సనత్కుమారుడు, దేవతలు, అదేవిధంగా ఇతిహాసాలు, మరీచి, అంగీరుడు, అత్రి, పులశ్చుడు, పులహుడు, క్రతువు, 7 మనువులు, సోముడు, అధర్వుడు, బృహస్పతి, భృక్షువు, భృగువు, దక్షుడు, కశ్యపుడు, వశిష్ఠుడు, కాశ్యుడు, ఛందస్సులు, దీక్షలు, యజ్ఞాలు, దక్షిణలు, అగ్ని, హవిస్సు రూపుదాల్చిన యజ్ఞద్రవ్యాలు, సర్వ ప్రజాపాలకులు, సర్వనదులు, సర్పాలు, కొండలు, దేవమాతృకలు, దేవపత్రులు, దేవకన్యలు, వేలు లక్షలు కోట్లుగా ఉన్న మహర్షులు, పర్వతాలు, సముద్రాలు, దిక్కులు శాంతస్వరూపుడైన మహాదేవునికి నమస్కరిస్తూ ఉన్నాయి. గంధర్వాక్షరశ్చైవ గీతవాదిత్ర కోవిదాః దివ్యతాళేషు గాయంతః స్తువంతి భవవద్భుతం. ఆ పాడడంలో కానీ వాయించడంలో కానీ ఏర్పడిన గంధర్వులు, అప్సరసలు దివ్య తాళాలతో గానం చేస్తూ అద్భుత స్వరూపుడైన భవుణ్ణి అంటే ఈశ్వరుణ్ణి స్తుతిస్తున్నారన్నమాట. విద్యాధరా దానవాశ్చ గుహ్యకా రాక్షసాస్తథ సర్వాణి చైవ భూతాని స్థావరాణి చరాణి చ నమస్యంతి మహారాజా వాన్మన కర్మభిర్విభుం. మహారాజా, విద్యాధరులు, దానవులు, గుహ్యకులు, రాక్షసులు, చరాచరాత్మకులైన సర్వ ప్రాణులు, సమస్త ప్రాణులు మనస వాచ కర్మణ ఆ మహేశ్వరికి నమస్కరిస్తున్నాయి. పురస్తాద్దిష్టితస్తర్వః మమాసీత్ త్రిదశేశ్వరః పురస్తాద్దిష్టితం దృష్ట్వా మమేశానంచ భారత
స ప్రజాపతి చక్రాంతం మభ్యుదైక్షత ఈక్షితంచ మహాదేవం నమే శక్తిరభూత్తద. దేవదేవుడైన శర్వుడు నా ఎదుట నిలిచాడు అంటే భగవానుడైన శివుడు కృష్ణుడి ఎదుట నిలిచేట. భారత అంటే ధర్మరాజా, నా ఎదుట నిలిచి ఉన్న ఈశానుడిని చూశాను. ప్రజాపతి నుండి ఇంద్రుని వరకు సకల జగత్తు నా వైపు చూసింది. అప్పుడు మహాదేవుని చూడడానికి నాకు శక్తి చాలడం లేదు. చూద్దామంటే అంత తేజోవంతంగా ఉన్నారు మహాదేవుడు. తతో మామబ్రవీత్ దేవ పశ్చ కృష్ణ వదస్వచ త్వయా హ్యారాధితశ్చాహం శతశోధ సహస్రస. అప్పుడు ఆ దేవదేవుడు నాతో ఇలా అన్నాడు, కృష్ణ చూడు, నాతో మాట్లాడు. గతంలో కూడా 100,000 సార్లు నీవు నన్ను ఆరాధించావు. త్వత్సమో నాస్తి మే కశ్చిత్ త్రిషి లోకేషు వై ప్రియ శిరసా వందితే దేవే దేవీ ప్రీతా హిమాతద. తతోహ మభ్రువం స్థానం స్తుతం బ్రహ్మాది సురై. 3 లోకాల్లో కూడా నీవనే నాకు ఇష్టమైన వాడు మరొకడు లేడు అని శివుడు కృష్ణుడు అంటున్నాడు. తలవాల్చి శివుడికి నమస్కరించగానే ఉమాదేవి కూడా ప్రీతి చెందింది. అప్పుడు బ్రహ్మాది దేవతలను స్తుతించే స్థాణువుతో నేను ఇలా అన్నాను పరమశివుడితో. శ్రీకృష్ణ ఉవాచ, కృష్ణుడు ఇలా అన్నారట, నమోస్తుతే శాశ్వత సర్వయోనే బ్రహ్మాదికం త్వాం ఋషయో వదంతి తపస్య సత్వం చ రజస్తమశ్చ వామేవ సత్యం చ వదంతి సంతః. శ్రీకృష్ణుడు అన్నట, సర్వకారణ శాశ్వత నీకు నమస్తు. బ్రహ్మను కూడా నీవే అధిపతివని ఋషులు పలుకుతున్నారు. తపస్సు సత్వము రజస్సు తమస్సు సత్యము నీవే అని సజ్జనులు చెప్తున్నారు. 90 బ్రహ్మాచరుద్రశ్చ వరుణో నిర్మనుర్భవ ధాతా త్వష్టా విధాతా చ త్వం ప్రభు సర్వతోముఖః. నీవే బ్రహ్మవు, రుద్రుడవు, వరుణవు, అగ్నివి, మనువు, భవుడవు, దాతవు, త్వష్టవు, విధాతవు, ప్రభువు, సర్వతోముఖుడవు నీవే. త్వత్తో జాతాని భూతాని స్థావరాణి చరాణి చ త్వయా సృష్టమిదం కృష్ణం త్రైలోక్యం సచరాచరం. చరాచర భూతాలు నీ నుండియే పుడుతున్నాయి. చరాచరాత్మకాలే 3 లోకాలను పూర్తిగా నీవే నిర్మించావు. యాని ఇంద్రియాణీహ మనశ్చ కృష్ణం ఏ వాయవః స్తవ తదైవ చాగ్నయః ఏ దేవస్తవ దేవతాశ్చ తస్మాత్ పరం త్వామృషయో వదంతి. ఇంద్రియాలు, సంపూర్ణ మనస్సు, సప్తవాయువులు, అగ్నులు, దేవగణాలు, స్తుతించే దేవతలు వీరందరికన్నా ఉన్నత స్థానంలో ఉన్న వాణినిగా నిన్ను భావిస్తారు ఈ ఋషులందరూ కూడా. వేదాస్తయజ్ఞా సోమశ్చ దక్షిణ పావకో హవి యజ్ఞోపకం చ యత్కించత్ భగవాన్ సత సంశయం. వేదాలు, యజ్ఞాలు, సోముడు, దక్షిణలు, అగ్ని, హవిస్సు, యజ్ఞానికి ఉపయోగించే ఏ చిన్న వస్తువైనా అదంతా కూడా భగవత్ స్వరూపమే, సంశయమే లేదు. ఇష్టం దత్తమతీతం చ వ్రతాన్నియమాశ్చయే హ్రీ కీర్తి శ్రీ జ్యోతిస్తుష్టి సిద్ధిశ్చైవ తదర్పణీ. యజ్ఞం, దానం, అధ్యయనం, వ్రతాలు, నియమాలు, హ్రీ కీర్తి శ్రీ జ్యుతి తుష్టి సిద్ధి ఇవన్నీ నీ దగ్గరకు చేర్చేవే. కామక్రోధో భయం లోభ పదం మదః స్తంభోదమత్సర అధయో వ్యాధయశ్చైవ భగవంస్తనవస్తవ. భగవంతుడా, కామం, క్రోధం, భయం, లోకం, మదం, స్తంభం, మత్సరం, ఆధులు, వ్యాధులు అన్నీ నీ శరీరాలే. కృతిర్వికార ప్రణయ ప్రధానం బీజమవ్యయం మనసః పరమాయోని ప్రభావశ్చాపి శాశ్వతః. క్రియా, వికారం, ప్రణయం, ప్రధానం, అవ్యయబీజం, మనస్సుకు పరమకారణం, శాశ్వత ప్రభావం అన్నీ నీ రూపాలే. అవ్యక్త పావనోధించ సహస్రాంశుర్హిరణ్మయ ఆదిర్గణానాం సర్వేషాం భవాన్ వై జీవితాశ్రయః. అవ్యక్తం, పావనం, అచింత్యం, హిరణమయ సూర్యస్వరూపం, గణాలకు ఆదికారణం, జీవితాశ్రయం అన్నీ కూడా నీవే. మహానాత్మా మతి బ్రహ్మ విశ్వస్వయంభవ బుద్ధి ప్రజ్ఞోపలబ్ధిశ్చ సంవిత్ ఖ్యాతి ధృతి స్మృతి. పర్యాయవాచకై శబ్దై మహానాత్మ విభావ్యతే వాం బుద్ధ్వా ప్రభం బ్రాహ్మణో వేద ప్రభోహం వినియచ్చతి. మహత్తు, ఆత్మ, మతి, బ్రహ్మ, విష్ణుం, స్వయంభుడు, బుద్ధి, ప్రజ్ఞ, ఉపలబ్ధి,
సంవిత్తు, ఖ్యాతి, ధృతి, స్మృతి ఈ పర్యాయ పదాలతో పరమాత్మమైన నీవే భావించి ఇవన్నీ కూడా నీకు పర్యాయ పదాల భగవంతుని యొక్క పర్యాయ పదాలు భావించబడతావు. వేదాల ద్వారా నిన్ను గ్రహించే బ్రాహ్మణులు మోహాన్ని నియంత్రించగలుగుతారు. హృదయం సర్వభూతానాం క్షేత్రస్యస్వృషిస్తుతః సర్వతః పాణిపాదస్త్వం సర్వతోక్షి శిరోముఖః. సర్వప్రాణ హృదయాల్లోని కూడా క్షేత్రజ్ఞుని ఋషులు స్తుతిస్తారు. ఆ క్షేత్రజ్ఞుడు ఎవరయ్యా అంటే నీవే. నీకు అన్ని వైపులా చేతులు, కాళ్ళు, కళ్ళు, శిరస్సులు, ముఖాలు ఉంటాయి. సర్వత స్థుతిమాన్ లోకే సర్వమావృత్య తిష్టసి పరం త్వమసి దిగ్మాంతో నిమేషాదిశ కర్మసు. అన్ని వైపులా నీకు చెవులు ఉంటాయి. లోకమంతటిని ఎంతటా కూడా వ్యాపించి ఉంటావు. జీవుని నిమేషాది కర్మలకు అన్నిటికీ ఫలితం నీదే. త్వంపై ప్రభార్చి పురుష సప్తశ్చ హృది సంస్కృత అణిమా మహిమా ప్రాప్తి ఈశానో జ్యోతిరవ్యయ. నీవే కాంతవి, నీవే జ్వాలవి. అలాగే అందరి హృదయాల్లో ఉన్న పురుషుడువు నీవే. నీవే అణిమ, మహిమ, ప్రాప్తి, ఈశానుడు, జ్యోతి ఇవన్నీ కూడా అవ్యయుడైనటువంటి నీవే. త్వయి బుద్ధిర్మతిర్లోక ప్రసన్న సంశ్రితాశ్చయే జ్ఞానినో నిత్యయోగాశ్చ సత్యసత్వాజితేంద్రియా. బుద్ధి, మతి నీలోనే ఉన్నాయి. నీ శరణు కోరి నిన్ను ఆశ్రయించిన వారు జ్ఞానతత్పరులు, నిత్యయోగులు, సత్య సంకల్పులు, జితేంద్రియులు కాగలరు. యస్వాం బ్రహ్మం వేదేతే గుహాశయం ప్రభుం పురాణం పురుషం చ విగ్రహం హిరణ్మయం బుద్ధిమతాం పరాంగతిం స బుద్ధిమాన్ బుద్ధిమాతి చ తిష్టతి. హృదయ గుహల్లో ఉన్న ఆత్మ, ప్రభువు, పురాణ పురుషుడు, మూర్తిమంతుడైన బ్రహ్మ, హిరణ్మయ పురుషుడు, జ్ఞానులకు పరమగతి అని అన్నీ నీవే అని నిశ్చితంగా గ్రహించిన బుద్ధిమంతుడు బుద్ధిని కూడా అతిక్రమించి పరమాత్మ రూపుడై నిలువగలడు. విదిత్వా సప్త సూక్ష్మాణి షడంగం త్వాంచమూర్తితః ప్రధాన విధియోగస్థః త్వామేవ విశతే పదః. ఆ విధంగా పంచతన్మాత్రలు, మహత్తత్వం, అహంకారం ఈ 7 సూక్ష్మాలను నీ రూపాలైన షడంగాలను అంటే ఈ షడంగాలైన సర్వజ్ఞతాతృప్తి, అనాది జ్ఞానం, స్వాతంత్ర్యం, అవ్యయ శక్తి, అనంత శక్తి గ్రహించి ఈ సూక్ష్మాలు అన్నమాట. ఈ 7 సూక్ష్మాలు కూడా గ్రహించి అన్ని ప్రధాన విధియోగాన్ని ఆశ్రయించిన వాడు నీలో చేరగలడు. ఏవ ముక్తే మయా సపార్థ భవే చాత్య వినాశనే చరాచరం జగత్సర్వం సింహనాదం తదా కరోత్. పార్థ, అందరి యాత్రిని పోగొట్టే మహేశ్వరితో నేను అలా అనగానే అక్కడ పక్కన అర్జునుడు ఉంటాడు కదా, అర్జునుడితో అనగానే చరాచర జగత్తంతా కూడా సింహనాదం చేసింది. అద్భుతంగా చరించి ఒక్కసారి స్పందించింది. ఈయన ఇలాగ అనేసరికి ఎందుకంటే పంచ తన్మాత్రలు, మహత్తత్వం, అహంకారం, 7 సూక్ష్మాలను అదేవిధంగా నీ రూపాయలు షడంగాలంటే షడంగాల్లో ఏముంటాయి? సర్వజ్ఞత ఉంటుంది, తృప్తి ఉంటుంది, అనాది జ్ఞానం ఉంటుంది. అనాది జ్ఞానం ఎప్పటి నుంచో జ్ఞానం కలిగి ఉండడం, అలాగే స్వాతంత్రం, అవ్యయ శక్తి, అనంత శక్తి ఇవన్నీ కూడా ఆశ్రయించిన వాడు మాత్రమే నీలో చేరగలడు. ఇలా అనగానే అక్కడ చరాచర జగత్తంతా కూడా సింహనాదం చేసిందట. తం విప్రసంఘాశ్చ సురాసురాశ్చ నాగా పిశాచ పితరో వయాంసి రక్షో గణాభూతగణాశ్చ సర్వే మహర్షయశ్చైవ తదా ప్రణేము. అప్పుడు బ్రాహ్మణ సమూహాలు, సురాసురులు, నాగులు, పిశాచాలు, పితరులు, పక్షులు, రాక్షసగణాలు, సర్వభూతగణాలు, సర్వ మహర్షులు ఆయనకు నమస్కరించారు. మమ మూర్తిని చ దివ్యానాం కుసుమానాం సుగంధినాం రాశయో నిపతంతి స్మ వాయుశ్చ ససుకోవౌ. నా తలపై పరిమళిస్తున్న దివ్య కుసుమాల రాశులు పడ్డాయి. నా తలపై పైనుంచి పరిమళిస్తున్నటువంటి పువ్వులు నా మీద హాయిగా ఉన్నాయి. సుఖకరంగా ఉంటుందట, శుభంగానూ సుఖంగానూ ఉందట ఆ గాలి. నిరీక్ష భగవాన్ దేవి హుమాం జగద్విత శతకృతం చాభిక్ష స్వయం మామాహ శంకర. జగానికి హితాన్ని కలిగించే శంకర భగవానుడు ఉమాదేవిని, నన్ను, ఇంద్రుని చూసి నాతో ఇలా అన్నట్టు. శంకర భగవానుడు అన్నట్టు ఉమాదేవిని, కృష్ణుల వారిని, ఇంద్రుని చూసి ఇలా అన్నట్టు. విధ కృష్ణ ఫలాం బట్టి అస్మాసు తవ శత్రుహన్ క్రియతామాత్మనశ్రేయ ప్రీతిర్హి త్వయిమే పరా శత్రుసూదన అని కృష్ణుడితో అన్నాడు. మాపై నీకున్న పరమభక్తి తెలిసింది, నా శ్రేయస్సును నీవు పొందగలవు, నీపై నాకు పరమ ప్రీతి ఉన్నది అని కృష్ణుడిని అన్నారట. అప్పుడు వృణీష్వాష్టౌ వరాన్ కృష్ణ తదా స్మితవ సత్తమ బ్రూహి యాదవసాత్మల యానిచ్చి సుదుర్లభాన్. కృష్ణ,
సత్తమ, యాదవ శ్రేష్ఠ, 8 వరాలను కోరుకో, చెప్పు ఏ దుర్లభ వరాలు నీవు కోరుతున్నావో, నీకు ఏ వరాలు కావాలో అన్నీ నీకు ప్రసాదిస్తానన్నారు పరమశివుడు కృష్ణుడితో. అప్పుడు పరమశివుడికి అలా అనగానే కృష్ణుడు ఈ విధంగా అన్నారట. శ్రీకృష్ణ ఉవాచ మూర్ధా నిపచ్చనీత తేజస్తన్నిచయే సన్నిచయే తతః పరమం హర్షమాగచ్చ భగవంత పదాభృవం. శ్రీకృష్ణుడు వారు చెప్తున్నారట. ఆ తర్వాత మనస్సును నియంత్రించుకొని తల వాల్చి నమస్కారం చేసి ఆ తేజోరాశితో పరమహర్షంతో పరమ ఆనందంతో నేను ఇలా అన్నాను. ధర్మే దృఢత్వం యుధి శత్రుఘాతం యదాశ్చదాగ్ర్యం పరమం బలం చ యోగ ప్రియత్వం తవ సన్నికర్షం వృణే సుతానాం చ శతం శతాని. ధర్మం మీద దృఢబుద్ధిని, యుద్ధంలో శత్రు సంహారం చేయగలగడాన్ని, ఘనకీర్తిని, పరమ బలాన్ని, యోగ ప్రియత్వాన్ని, నీ సాన్నిధ్యాన్ని, 10,000 మంది కొడుకులను కోరుకుంటున్నాను అన్నారట శ్రీకృష్ణుడు వారు పరమశివుడితో. ఏమి కోరుకున్నారండి? ధర్మం మీద దృఢబుద్ధి ఉండాలి నాకు, అదేవిధంగా యుద్ధంలో శత్రు సంహారం చేయగలిగేటువంటి బలాన్ని ఇవ్వాలి, అదేవిధంగా గొప్ప కీర్తి కలగాలి, పరమ బలాన్ని ఇవ్వాలి. పరమ బలం అంటే అంతకంటే మించిన బలం ఏమీ లేదు. యోగ ప్రియత్వాన్ని ఇవ్వాలి, నీ సాన్నిధ్యాన్ని, పరమశివుడి యొక్క సాన్నిధ్యాన్ని కోరుతున్నాడు ఆయన. 10,000 మంది కొడుకులను కోరుకుంటున్నాను అన్నారండి. ఏవమస్తిత్వాత్మం యోక్త ప్రాహ శంకర తతో మాం జగతో మాతా దారిణి సర్వపావని వాచో మా ప్రణిహిత సర్వాణి తపసాం నిధి తత్తో భగవతా పుత్ర సాంబో నామ తవానఘ. నేను అలా కోరుకోగానే శంకరుడు అలాగే జరుగుగాక అన్నాడు. ఆపై సర్వపావని జగన్మాత ధారిణి తపోనిధి సర్వాణి అయిన ఉమ సావధానంగా నాతో ఇలా అన్నది. అనగా పార్వతీదేవి అందట కృష్ణుడితో, భగవంతుడు నీకు సాంబుడనే కుమారుణ్ణి ఇచ్చాడు. మత్యోప్యష్టౌ వరానిష్టాన్ గృహాణం దదామితే ప్రణమ్య శిరసా సాచ మయోక్త పాండునందన. నా నుండి కూడా నువ్వు 8 వరాలు కోరుకొస్తానన్నట అమ్మవారు. చూడండి వాళ్ళ కరుణ ఎలా ఉంటుందంటే, శివుడు ఇచ్చాడు 8 వరాలు. ఓ బాగుంది, చాలా బాగుంది. మరి పార్వతీదేవి నేను కూడా ఇస్తాను నీకు వరాలు, 8 వరాలు కోరుకో అన్నట్టు. అప్పుడు శిరస నమస్కరించి కృష్ణుడు ఇలా కోరుకున్నాడు. ద్విజేష్వకోపం పితృతః ప్రసాదం శతం సుతానాం పరమంచ భోగం కులే ప్రీతిం మాతృతశ్చ ప్రసాదం శవప్రాప్తిం ప్రవృణే చాభిదాక్ష్యం. బ్రాహ్మణులపై కోపం కలుగుకుండా ఉండట మొదటి వరం. పితృ అనుగ్రహం, 100 మంది కొడుకులను, పరమ భోగాన్ని, వంశప్రీతిని, తల్లి అనుగ్రహాన్ని, శాంతిని, సామర్థ్యాన్ని కోరుకుంటున్నానమ్మా అన్నాడు పార్వతీదేవితో. ఉమోవాచ ఏవం భవిష్యత్ పవర ప్రభావ నాహం వృషాజాతు వదే కదాచిత్ భార్యా సహస్రాణి చ షోడశైవ తాసు ప్రియత్వం చ తదాక్షియం చ ప్రీతిం చాగ్ర్యం బాంధవానాం సకాశాద్ దదామితేహం వపుషకామ్యతాం చ భోక్ష్యంతే వై సప్తతిం వై శతాని గృహే తుజ్యమతిథీనాం చ నిత్యం. అప్పుడు ఉమాదేవి అందట, అమరప్రభావ అలాగే జరుగుతుంది. నేను ఎప్పుడూ నీ ఏ అసత్యాన్ని పలకను. నీకు 16,16 మంది భార్యలను, వారిలో ప్రేమను, అక్షయధనాన్ని, బాంధవుల నుండి శ్రేష్ఠ ప్రీతిని, అందమైన శరీరాన్ని, నిత్యము నీ ఇంట 7,000 మంది అతిథులు భోజనం చేయటాన్ని నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి అమ్మవారు వరాలు ఇచ్చిందట. వాసుదేవు వాచ. చూడండి ఎంత గొప్ప వరాలు ఇచ్చారో వాళ్ళు. ఏవం దత్వా వరాన్ దేవ మమ దేవీ చ భారత అంతర్క్షణే తస్మిన్ సగణో భీమపూర్వజ. వాసుదేవుడు ఇలా అంటున్నట్ట, భారత భీమాగ్రజ, భీముడికి అన్నయ్య అంటే ధర్మరాజా, నాకు ఇలా వరాలనిచ్చే మహాదేవుడు ఉమాదేవి ఆ క్షణంలోనే గణాలతో సహితంగా మాయమయ్యారు. ఏతదత్యద్భుతం పూర్వం బ్రాహ్మణాయాది తేజసే ఉపమంజమే మయా పృష్టం వ్యాఖ్యాతం పార్థివోత్తమ నమస్కృత్వా
సప్రాహ దేవదేవాయ సుప్రత రాజశ్రేష్ఠ, ఈ అద్భుత వృత్తాంతాన్ని ముందుగా నేను అమిత తేజస్వి బ్రాహ్మణుడు అయిన ఉపమన్యువుకు చెప్పాను. ఈ విషయాలన్నీ కూడా ఇలాగ అయ్యాయి స్వామి అని చెప్పి ఉపమన్యువు దేవదేవుడికి నమస్కరించి మళ్ళీ ఇలా అన్నారట. ఉపమన్యుర్వాచ, ఎంత బాగా అన్నారో చూడండి. నాస్తి సర్వసమో దేవ నాస్తి సర్వసమా కతి నాస్తి సర్వసమో దానే నాస్తి సర్వసమోరణే. ఉపమన్యువు గారు, శరువుని వంటి దేవుడు అంటే భగవంతుడు, శివుడి అంటే దేవుడు లేడు, శరువుని వంటి గతి లేదు అంటే భగవంతుని శివుడి కంటే వేరే గతి లేదు. అలాగే శరువునితో సమానమైన దానం లేదు, యుద్ధంలో శరువునితో సమానుడు లేడు అని చెప్పి అన్నారట. ఆ తర్వాత ఉపమన్యుర్వాచ మళ్ళీ అంటున్నారట. ఋషిరాసీత్ కృతే తాత తండిరిత్యేవ విశ్రుత దశవర్ష సహస్రాణి తేర దేవస్తమాధినా ఆరాధితో భూద్భక్తేన తస్యోదత్తం నిశామయ స దృష్టవాన్ మహాదేవం ఆస్తౌ శీస్య స్తవైర్భూమిభుం. ఉపమన్యువు గారు ఇలా చెప్తున్నారట. ఏమని చెప్తున్నారు నాయన అంటే కృష్ణుడితో చెప్తున్నారు మాట. కృతయుగంలో తండి అను పేరు ప్రసిద్ధి చెందిన ఒక ఋషిగారు ఉండేవారు. ఆయన భక్తితో 10,000 సంవత్సరాల పాటు సమాధినిష్ఠుడై మహాదేవుణ్ణి ఆరాధన చేశాడు. ఆయన పొందిన ఫలాన్ని విను. ఆయన మహాదేవుని సాక్షాత్కారాన్ని పొంది ఆ ప్రభువును స్తుతించాడు. ఇది తండిస్తపోయోగాత్ పరమాత్మానమవ్యయం చింతయత్వా మహాత్మానం ఇదమాహ సువిస్మృత. ఈ రీతిగా తండ్రి తపోయోగంతో అవ్యయ పరమాత్మ అయిన ఆ మహాత్ముని శంకరుని గురించి ఆలోచించి ఆశ్చర్యంతో ఇలా అన్నారట. ఏమనన్నారు? యం పఠంతి సదా సాంఖ్య చింతయంతి చ యోగినః పరం ప్రధానం పురుషం అధిష్టాతారమీశ్వరం ఉత్పత్తౌ చ వినాశే చ కారణం యం విదుర్బుధా దేవాతమునీనాం చ పరం యస్మాన్న విద్యతే అజం తమహమీశానం అనాధిరితరం ప్రభుం అత్యంత సుఖినం దేవమనగం శరణం భ్రజే. నేను మహాదేవుణ్ణి శరణ కోరుతున్నాను. ఆయన్నే సాంఖ్యుడు పరముడని, ప్రధానుడని, పురుషుడని, అధిష్టాతని, ఈశ్వరుడని చెబుతూ ఉంటారు. యోగులు ఆయన్నే ధ్యానం చేస్తూ ఉంటారు. పండితులు జగదుత్పత్తి వినాశాలకు ఆయనే కారణమని అంటూ ఉంటారు. దేవతల్లో అమరుల్లో మునుల్లో కూడా ఆయన్ను మించిన వాడు లేడు. ఆయన అజుడు, ఈశానుడు, అనాది, అమరుడు, సమర్థుడు, పరమసుఖి, అనగుడు అని చెప్పి ఏవం బ్రవన్నేవ తదా దతసతపదాం నిధిం తమ్యవ్యాయ మనోపప్యం అచింత్యం శాశ్వతం బ్రహ్మం నిష్కలం సకలం బ్రహ్మ నిర్గుణం గుణగోచరం యోగినాం పరమానందం అక్షరం మోక్ష సంగీతం. ఇలా అంటూనే ఆ తండ్రి తపోనిధి, అవ్యయుడు, సాటిలేనివాడు, అచించుడు, శాశ్వతుడు, స్థిరుడు, నిష్కలుడు, సకలుడు, నిర్గుణుడు, గుణగోచరుడు అయిన పరబ్రహ్మని చూశారట. ఆ పరబ్రహ్మయ్య యోగుల దృష్టిలో పరమానందం, అక్షరం, మోక్షనామకం కూడా అని. మనోరింద్రాగ్నిమరుతాం విశ్వస్య బ్రహ్మణోగతిం అగ్ర్యాహ్మచరం శుద్ధం బుద్ధిగ్రాహ్యం మనోమయం. ఆయనే మనుమునకు, ఇంద్రునకు, మరుత్తునకు, విశ్వానికి, బ్రహ్మకు కూడా గతి. ఆయన గ్రహింప వీలు కానివాడు, అచరుడు, శుద్ధుడు, బుద్ధిచే ఎరుగుదగినవాడు, మనోమయుడు. దుర్విజ్ఞేమ సంఖ్యేయం దుష్ప్రాపముఖతాత్మభిః యోనం విశ్వస్యగతః తపసః పరతః పరం. ఆయన గురించి తెలుసుకోవడం చాలా కష్టం, పరిగణించడం కుదరదు. నిగ్రహం లేని వారు ఆయన్ని సమీపించలేరు. సమస్త జగత్తుకు ఆయన కారణం, అంధకారానికి పరాత్పరుడు. యః ప్రాణవంతమాత్మానం జ్యోతిర్జేవస్థితం మనః తం దేవం దర్శనాకాంక్షి బహూన్ వర్షగణాన్ ఋషి తపశుగ్రే స్థితో భూత్వా దృష్ట్వా తుష్టావచేశ్వరం. తనను జీవస్వరూపునిగా చేసుకుని దానిలోనూ మనోమయ జ్యోతి స్వరూపుని చేసుకుని ఉన్న మహాదేవుని దర్శింపగోరి ఆ ఋషి తండ్రి గారు తీవ్ర తపస్సులో నిలిచి దర్శనం పొంది ఈశ్వరుణ్ణి ఇలాగా స్తుతించేరట. ఏమని? తండ్రిరువాచ
పవిత్రాణం పవిత్రస్వం గతిర్గతిమతాం వర అత్యుగ్రం తేజసాం తేజ తపసాం పరమం తపః. సర్వశ్రేష్ఠ, నీవు పవిత్రుల్లోకే పవిత్రుడు, గతిశీరుల్లో ఉత్తమ గతిని చేరుకోవలసిన వాడిలో, తేజస్సుల్లో ఉగ్ర తేజస్సువి, అలాగే తపస్సుల్లో పరమ తపస్సువి. విశ్వాసు హిరణ్యాక్ష పురుహూత నమస్కృత భూరి కళ్యాణద విభో పరం సత్యం నమోస్తుతే. విభూ విశ్వావసువు హిరణ్యాక్షుడు ఇంద్రుడు నీకు నమస్కరిస్తాడు. హిరణ్యాక్షుడు బ్రహ్మగారు, ఇంద్రుడు. నీవు ఎన్నో శుభాలు ఇచ్చేవాడు, పరమ సత్యస్వరూపుడు, నీకు నమస్కారం. జాతి మరణ భీరూణాం యతీనాం యతతాం విభో నిర్వాణద సహస్రాంశో నమస్తేస్తు. విష్ణు జాతి మరణ భీరూణాం యతీనాం యతతాం విభో నిర్వాణద సహస్రాంశో నమస్తే సుఖాశ్రయ. జనన మరణ భయంతో వాటిని దాటడానికి ప్రయత్నించే యతులకు మోక్షమునిచ్చేవాడవు నీవు సహస్ర కిరణుడు అంటే 1000 కిరణాలు, అంటే 1000 అంటే అనంతం లెక్క వస్తుంది. సుఖానికి నిలయడు, నీకు నమస్తు. బ్రహ్మ శతకదుర్విష్ణు విశ్వే దేవ మహర్షయ న విదుస్వాంతు తత్వేన కుతో వేత్స్యామహే వయం త్వత్త ప్రవర్తతే సర్వం తై సర్వం ప్రతిష్ఠితం. బ్రహ్మ ఇంద్రుడు విష్ణువు విశ్వేదేవుడు మహర్షులు కూడా నీ తత్వాన్ని తెలియలేరు. మేమెలా తెలుసుకోగలం? నీ నుండి సర్వము ప్రవర్తిస్తుంది, నీలోనే సర్వము నిలిచి ఉంటుంది. కాలాఖ్య పురుషాఖ్యశ్చ బ్రహ్మాఖ్యశ్చ త్వమేవ హి తనన తపనస్తే స్మృతా స్త్రీస్త్రః పురాణజ్ఞై సురర్షిభిః. కాలం, పురుషుడు, బ్రహ్మ ఈ పేర్లతో ప్రసిద్ధి చెందిన వాడవు నీవే. పురాణవేత్తలైన దేవర్షులు ఇవి 3 నీ రూపాలు అన్నారు. అది పౌరుషమధ్యాత్మం, అది భూతాది దేవతం, అది లోకాది విజ్ఞానం, అది యజ్ఞస్త్వమేవ హి. అది పౌరుషం, అధ్యాత్మం, అది భూతం, అది దైవతం, ఆది లోకం, అది జ్ఞానం, ఆదిజ్ఞం నీవే. త్వాం విదిత్వా త్వదేహస్థం దుర్విధం దైవతైరపి విద్వాంతో యాంతి నిర్ముక్తాః పరం భావమనామయం. దేవతలు కూడా తెలియలేని నిన్ను తమ దేహాల్లోనే ఉన్నావని తెలుసుకున్న జ్ఞానులు బంధ విముక్తులై అనామయమైన పరమభావాన్ని పొందుతారు. అనిత్యత స్తవ విభో జన్మముచ్చురనేకతః ద్వారంతు స్వర్గమోక్షాణం అక్షేప్తాత్వం దదాసి చ. నీకు ఇష్టం లేకపోతే జీవుడు అనేక పర్యాయాల జన్మ మరణానికి లోనవుతాడు. స్వర్గమోక్షాలకు నీవే ద్వారం, వాటిని పొందకుండా లాగేవాడువు నీవే, వాటిని ఇచ్చేవాడువు కూడా నీవే. త్వంబై స్వర్గశ్చ మోక్షశ్చ కామక్రోధస్త్వమేవ చ సత్వం రజస్తమశ్చైవ అధశ్చోర్ధ్వం త్వమేవ హి. నీవే స్వర్గము, నీవే మోక్షము, కామక్రోధాలు నీవే, సత్వరజస్తమస్సులు నీవే, కింది మీదను కూడా నీవే. బ్రహ్మ భవశ్చ విష్ణుశ్చ స్కందేంద్రౌ సవితాయమః వరుణేందు మనుర్దాత విధాతాత్వం భదే ధనేశ్వరః. బ్రహ్మ, శివుడు, విష్ణువు, స్కందుడు, ఇంద్రుడు, సూర్యుడు, యముడు, వరుణుడు, చంద్రుడు, మనువు, ధాత, విధాత, కుబేరుడు ఇవన్నీ నీవే. భూర్వాయు శైలాగ్నిశ్చ ఖం వాగ్బుద్ధి స్థితిర్మతి సిద్ధి స్మృతి స్థితిర్మతి కర్మ సత్యావృతే చోభే త్వమేవాస్తి చ నాస్తి చ. భూమి, వాయువు, జలం, అగ్ని, ఆకాశం, వాక్కు, బుద్ధి, స్థితి, మతి, కర్మ, సత్యం, అసత్యం, ఉనికి, లేమి నీవే, అన్నీ నీవే. ఇంద్రియాణింద్రియార్థాశ్చ ప్రకృతిభ్యః పరం ధ్రువం విశ్వపరో భావః చించాచించస్త్వమేవ హి. ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు నీవే, ప్రకృతి కన్నా పరమైన స్థిరతత్వం నీవే. నీవే విశ్వాల కన్నా విలక్షణమైనటువంటి భావం నీవే. చించుడవు, అచించుడువు కూడా నీవే. యచ్చైతత్ పరమం బ్రహ్మ యచ్చతత్ పరమం పదం యా గతి సాంఖ్యయోగానాం స భవాన్ నాత్ర సంశయః. పరబ్రహ్మ
పరమపదం సాంఖ్యులు యోగులు పొందే గతి నీవే. ఈ విషయంలో సంశయమే లేదు. నూనమధ్య కృతార్థ నూనం ప్రాప్త సతాంగతిం యాం గతిం ప్రార్థయంతిహ జ్ఞాన నిర్మల బుద్ధయ. జ్ఞానించే నిర్మలమైన బుద్ధి కలవారు కోరుకునే గతిని సత్పురుషులు పొందే గతిని నిశ్చితంగా పొందగలిగాం. ఇప్పుడు నిశ్చయంగా కృతార్థులమయ్యాం. అహో మూఢా స్వసుచిరం ఇమం కాలమచేతస ఎన్న విద్మః పరం దేవం శాశ్వతం యం విదుర్బుధాః. ఆహా, అజ్ఞానంతో ఇంత సుదీర్ఘకాలం మోహానికి లోని ఉన్నాం. అందుకే జ్ఞానులు తెలుసుకున్న సనాతన పరమదేవుని ఇంతవరకు మనం తెలుసుకోలేకపోయాం అనుకుంటున్నాడు. సేయమాసాదిత సాక్షాత్ తద్భవ్యక్తి జన్మభిర్మయ భక్తానుగ్రహ దేవ యం జ్ఞాత్వా మృతమశ్నుతే. అనేక జన్మల ప్రయత్నంతో నేను ఇప్పుడు ప్రత్యక్షంగా నీ మీద భక్తిభావాన్ని పొందగలిగాను. ఎన్నో జన్మల ప్రయత్నం చేస్తే కదండి ఆ భక్తిభావం ఇప్పటివరకు ఉంటుంది. మనం మోక్షం పొందాలంటే భగవంతుడు ప్రత్యక్షం అవ్వాలంటే ఎన్నో జన్మలు మనం అలాగ మోసుకుంటూ రావాలి పుణ్యాన్ని. ఆ భగవంతుడి మీద అనుగ్రహం అలా చేసుకుంటూ వచ్చే పుణ్యాల భాగ్య రాశి వల్ల మనకి ఏదో ఒక జన్మలో మనని అనుగ్రహిస్తాడు. అనుగ్రహించే దేవుడు. నిన్ను తెలిసిన వారు మోక్షాన్ని అనుభవించగలరు. దేవాసునీనాంతు యచ్చ గుహ్యం సనాతనం గుహాయాం నిహితం బ్రహ్మ దుర్విజ్ఞాయం మునేరపి సయేష భగవాన్ దేవ సర్వతోముఖ సర్వాత్మ సర్వదర్శీ చ సర్వగ సర్వవేదిత. దేవతలకు అసురులకు మునులకు కూడా రహస్యమైన సనాతన బ్రహ్మ ఈ భగవంతుడే. హృదయ గుహంలో నిలిచి మునులు కూడా గ్రహించలేని భగవానుడు ఈయనే. సర్వ సృష్టికర్త సర్వతోముఖుడు ఈయన సర్వాత్మ సర్వదర్శి సర్వవ్యాపి సర్వజ్ఞుడు. దేహభృగ్దేహినాంగతి ప్రాణభృత్ప్రాణి ప్రాణద ప్రాణినాంగతి. ఆయన దేహకర్త దేహభర్త దేహభోక్త దేహులకు గతి ప్రాణకర్త ప్రాణభర్త ప్రాణుడు ప్రాణులకు గతి కూడా ఆయనే. అజ్ఞాత్మగరిష్టానాం ధ్యాయునామాత్మవేదినాం అపూర్ణాద్భవ కామానాం యాగతి సోయమీశ్వరః. ప్రియభక్తులే ధ్యానం చేసేవారికి ఆధ్యాత్మగతి ఈయనే. పునర్జన్మ ఉద్ధరే వారికి ఆత్మజ్ఞానులకు ఈశ్వరుడే గతి. అయంచ సర్వభూతానాం శుభాస్వగతి ప్రదః అయంచ జన్మమరణే విదద్యాత్ సర్వజంతుషు. ఈయనయే సర్వప్రాణులకు గతి శుభగతిని కానీ అశుభగతిని కానీ ఇచ్చేవాడు. సర్వజంతువులకు జనన మరణాలను విధించేవాడు కూడా ఈయనే. అయం సంసిద్ధి కామానాం జాగతి సోయమీశ్వరః భూరాజ్యాన్ సర్వభువనాన్ ఉత్పాద్య సదినౌకసః దదాత దేవస్తనుభిః అష్టాభిర్జో వివర్తి చ. మోక్షకాములకు పరమగతి ఈ పరమేశ్వరుడే. భూమి మొదలుగా గల సకల భువనాలను దేవతలతో సహా నిర్మించి తన 8 శరీరాలతో ధరించి భరించేది కూడా ఈయనే. అత ప్రవర్తతే సర్వం అస్మిన్ సర్వం ప్రతిష్ఠితం అస్మిన్ చ ప్రళయం జాతి అయమేక సనాతనః. ఈయన నుండియే సర్వము పుడుతూ ఉంటుంది. సర్వము ఈయన యందే నిలిచి ఉంటుంది. ఈయనలోనే లీనమవుతూ ఉంటుంది. ఈయన ఒక్కడే సనాతన పురుషుడు. అయం స సత్యకామానాం సత్యలోకపరా పరం సతాం అపవర్గస్య ముక్తానాం కైవల్యం చాత్మవేదినాం. సత్యకాములైన సజ్జనులకు సర్వోత్తమ సత్యలోక ఈయనయే. అలాగే ముక్తులకు మోక్షము ఆత్మజ్ఞానులకు కైవల్యము ఈయనే. అయం బ్రహ్మాది విసిద్ధే గుహాయాం గోపిత ప్రభుః దేవాసుర మనుష్యాణం అప్రకాశో భవేదితి. దేవతలు అసురులు మనుష్యులు ఈయన ఉనికిని గ్రహించలేరు. చూడండి, దేవతలు ఋషులు అసురులు మనుషులు దేవతలు అసురులు మనుషులు కూడా ఈయన ఉనికిని గ్రహించలేరట. బ్రహ్మా సిద్ధులు తమ హృదయ గుహంలో రహస్యంగా దాచుకున్నది ఈయన్నే. తంత్వాం దేవాసురవరా తత్వేన నా విదుర్భవం మోహిత కల్వనేనైవ హృదిస్తేన ప్రకాశిన.
హృదయ గుహల్లో రహస్యంగా ఉండి పైకి కనిపించని అటువంటి నీ మాయలో పడి మోహానికి లోనై దేవతలు అసురులు నరులు పరమేశ్వరుడే నిన్ను వాస్తవికంగా తెలియలేకుండా ఉన్నారు. ఏ చైనం ప్రతిపద్యంతే భక్తి యోగేన భావితాః తేషావేవాత్మనాత్మానం దర్శ్యత్యేష హృచ్చయః. భక్తిభావంతో పవిత్రులై తనను ఆశ్రయించిన వారికే హృదిస్థితుడైన ఈ మహేశ్వరుడు సాక్షాత్కరిస్తాడు తప్ప అన్యులకు సాక్షాత్కరించడు. యం విదిత్వా న పునర్జన్మ మరణం చాభివిద్యతే యం విదిత్వా పరం వేద్యం వేదితవ్యం న విద్యతే యం లబ్ధ్వా పరమం లాభం నాధికం మన్యతే బుధః యాం సూక్ష్మాం పరమాం ప్రాప్తిం గచ్చన్నవ్యయక్షయం యాం సాంఖ్య గుణతత్వజ్ఞ సాంఖ్య శాస్త్ర విశారదాః సూక్ష్మ జ్ఞానతరా సూక్ష్మం జ్ఞాత్వా ముచ్యంతి బంధవైః యం చ వేదవిదో వేద్యం వేదాంతే చ ప్రతిష్ఠితం ప్రాణాయాం పరానిత్యం యం విశంతి జపంతి చ ఓంకారతమారూహ్య తే విశంతి మహేశ్వరం అయం స దేవయానానాం ఆదిత్యో ద్వారముచ్యతే. ఆహా, ఈయన తెలుసుకున్న తర్వాత పునర్జన్మ మరణాలు ఉండవు. ఆయన తెలుసుకోగలిగితే ఈయన పరమవేద్యుడు. ఈయన తెలుసుకున్న తర్వాత ఇంకా తెలియవలసిందంటూ వేరేగా ప్రత్యేకంగా ఏముండదు. ఈయన పరమలాభం. దీనిని పొందిన తర్వాత పండితుడు మరే లాభాన్ని గొప్పగా భావించడు. సూక్ష్మమైన పరమప్రాప్తి ఈయనయే. ఈయన్ను పొందితే అవ్యయాక్షర స్థానాన్ని పొందినట్టే. గుణతత్వజ్ఞులు సూక్ష్మజ్ఞానంతో సంసారాన్ని తరించేవారు అయిన సాంఖ్యాశాస్త్ర విశారదులు ఈ సూక్ష్మని తెలుసుకుని బంధాల నుండి విముక్తిని పొందుతారు మాట. ఈ సూక్ష్మాన్ని తెలుసుకొని వేదవేత్తలై సతతము ప్రాణాయామ పరాయణులైన యోగులు వేద్యుడు వేదాంత ప్రతిష్ఠుడు అయిన ఈయననే జపిస్తూ ఉంటారు. ఈయనలోనే ప్రవేశిస్తారు. వారు ఓంకార రథాన్ని ఆరోపించి మహేశ్వరులో ప్రవేశిస్తారు. దేవయానానికి ద్వారంగా భావించబడే సూర్యుడిని ఈ మహాదేవుణ్ణే వ్యవహరిస్తాడు. సూర్యుడి రూపం కూడా ఈయనే. అయంచ పితృయానానాం చంద్రమా ద్వారముచ్యతే ఏష్కాష్ట దిశశ్చైవ సంవత్సరయుగాది చ దివ్య పరోలాభ అయనే దక్షిణోత్తరే. పితృయానానికి ద్వారం ఏంటి? చంద్రుడు. దేవయానానికి ద్వారం సూర్యుడైతే పితృయానానికి ద్వారమైనటువంటి చంద్రుడు కూడా ఈయనయే కాష్టలు దిక్కులు సంవత్సరాలు యుగాదులు కూడా. దివ్యలాభం అదివ్యలాభం పరమలాభం దక్షిణాయనం ఉత్తరాయణం అన్నీ కూడా ఈయన అంటే కాలస్వరూపుడు అని. ఏవం ప్రజాపతి పూర్వం ఆరాధ్య బహుస్తవై ప్రజార్థం వరయామాస నీలలోహిత సంచితం. నీలలోహితుడి పేరు గల ఈయననే పూర్వకాలంలో అనేక స్థుతులతో స్తుతి చేసి ఆరాధించి ప్రజాపతి ప్రజాసృష్టికై వరాన్ని పొందగలిగేట. ఏంటి? అర్భ్యర్జను మనుశాసంతి తత్వే కర్మణి బృహ్వచాః యజుర్విర్యత్రిదా వేద్యం జుహ్వాచ అధర్వ్యోద్భరే సామభిర్యాం చ గాయంతి సామగా శుద్ధబుద్ధయః అతం సత్యం పరం బ్రహ్మ స్తువంత్యాదర్వణద్విజాః యజ్ఞస్య పరమో యోనిః పతిశ్చాయం పరస్మృతః. ఋగ్వేద పండితులు తాత్విక యజ్ఞ కర్మంలో ఈయన్నే రుక్కులతో స్తుతిస్తారు. యజుర్వేద పండితులు అధర్వ్యుల యాగంలో త్రేతాగ్నులుగా ఈయనను భావించి ఆహుతులను ఇస్తారు. శుద్ధ బుద్ధులైన సామవేద పండితులు సామాలతో ఈయన్నే గానం చేస్తూ ఉంటారు. అధర్వవేత్తలైన బ్రాహ్మణులు అర్థమని సత్యమని పరంబ్రహ్మమని ఆయన్నే స్తుతిస్తారు. ఈయనయే యజ్ఞానికి పరమకారణం. ఈయనయే పరమ యజ్ఞపతి. రాత్ర్యాహర శ్రోత్రనయన పక్షమాస శిరోభుజ ఋతువీర్యస్తపో ధైర్యో శబ్దగుహ్యోరు పాదవాన్. ఈ రాత్రి ఈయన చెవండి, పగలు ఈయన కన్ను, పక్షం శిరస్సు, మాసం భుజం, ఋతువు వీర్యం, తపస్సు ధైర్యం, సంవత్సరం సహ్యేంద్రియం, ఊరువులు పాదాలు కూడా. ఈ విధంగా ఈయన కాలస్వరూపుడు మాట. కాలస్వరూపం యొక్క కాళ్ళు చేతులు ఉంటాయి కదా, అలాగే ఈయన కాళ్ళు చేతులతో పోల్చారు. మృత్యుర్యమోహుతాశ్చ కాల సంహార వేగవాన్ కాలశ్చ పరమో యోనిః కాలశ్చాయం సనాతనః. మృత్యువు యముడు అగ్ని సంహారం కోసం వేగంగా సాగే కాలుడు, అంటే సంహారం చేయడానికి అందరినీ పాశారబట్టి లాగడానికి యజ్ఞుడు
కాలుడు అంటే యమధర్మరాజు గారు, కాలునికి కూడా పరమ కారణమైన కాల నూతనుడైనటువంటి ఈ మహాదేవుడే, ఆయనకు కూడా ఆద్యుడు ఈయనే, ఆయనకు కూడా గతి ఈయనే. చంద్రాదిత్యౌ సనక్షత్రౌ గ్రహ సహవాయున ధ్రువ సప్తర్షశ్చైవ భువనాః సప్త ఏవ చ ప్రధానం మహదవ్యక్తం విశేషాంతం సమీకృతం బ్రహ్మాది స్తంభ పర్యంతం భూతాది సదసశ్చయత్ అష్టౌ ప్రకృతయశ్చైవ ప్రకృతిభ్యశ్చయ పరః. చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు, వాయువు, ధ్రువుడు, సప్తర్షులు, సప్తభువనాలు, ప్రధానం అంటే మూల ప్రకృతి, మహత్తత్వం వికారాలతో ప్రారంభించి విశేష పర్యంతము ఉన్న తత్వము, బ్రహ్మాది స్తంభ పర్యంతము జగత్తు. బ్రహ్మాది ఎక్కడ వరకు ఉందో అదంతా కూడా జగత్తంతా కూడా. సత్తు అసత్తు 8 ప్రకృతులు, ప్రకృతికి కన్నా పైన పురుషుడు కూడా ఈ మహాదేవుడే. అశ్చ దేవస్యద్భాగం కృష్ణం సంపరివర్తతే ఏతత్ పరమానందం యచ్చస్వతమేవ చ ఏషా గతిర్విరక్తానాం ఏష భావ పరస్సతాం. ఈ దైవాంశతో సమస్త జగత్తు కూడా చక్రం వలె తిరుగుతూ ఉంటుంది. ఈయనయే ఆ జగత్తు. ఆ పరమానందం ఏంటి అంటే ఈయనే. శాశ్వత బ్రహ్మ కూడా ఈయనయే. విరక్తులకు గతి, సత్పురుషులకు పరమభావము ఈయనయే. ఏతత్ పరమనుద్విగ్నం ఏతత్ బ్రహ్మ సనాతనం శాస్త్ర వేదాంగ విదిశాం ఏతత్ ధ్యానం పరం పదం. ఈయనయే ఉద్వేగరహితమైన పరమపదం. ఈయనయే నూతన బ్రహ్మ. శాస్త్రవేత్తలకు వేదాంగవేత్తలకు కూడా ఈ ధ్యానింపదగినటువంటి పరమ పదవుడు ఎవరంటే ఈయనే. యంస పరమాకాష్ట యంస పరమా కళ యంస పరమా సిద్ధి యంస పరమాగతి యంస పరమాశాంతి హింస నిర్వృతి పర యం ప్రాప్య కృతకృత్యాస్మ ఇత్యమన్యంత యోగినః. ఈయనయే పరమకాష్ట, ఈయనయే పరమకతి కలి, ఈయనయే పరమసిద్ధి, ఈయనయే పరమగతి. అలాగే ఆ పరమశాంతి ఏమిటంటే ఈయనే. ఈ పరమానందం ఈయనయే. మొత్తం ఈయన్ని పొందిన తర్వాత యోగుల కృతకృత్యులు అనుకుంటారు. ఇయం తుష్టిరియం సిద్ధి ఇయం శృతరియం స్మృతి అధ్యాత్మగతిష్టానాం విదుషాం ప్రాప్తిరవ్యయ. ఈయనయే తుష్టి, ఈయనయే సిద్ధి, ఈయనయే స్మృతి శృతి. యజ్ఞం చేసిన వారు పొందే గతి, జ్ఞానులు పొందే అవ్యయ స్థితి కూడా ఈయనే. యజితాం కామయానానాం మకైర్విపులదక్షిణై యా గతిర్యజ్ఞశీలానాం సా గతిస్తుం న సంశయః. భూరి దక్షిణతో కోరికలను సిద్ధింపజేసుకోవడానికి యాగాలు చేసి యజ్ఞశీలులు పొందే గతి కూడా నీవే. సంశయం అంటూ ఏమీ లేదు. ఈ విధంగా సమ్యక్ యోగజపై శాంతి నియమై దేహతాపరై తప్పితాం యాగతిర్దేవ పరమా సా గతిర్భవాన్. దేవా, ఉత్తమ యోగ జపాలతో శరీరాన్ని శుష్కింపజేసే నియమాలతో లభించే శాంతి, తపించేవారు పొందే పరమగతి కూడా నీవే. కర్మన్యాసకృతానాం చ విరక్తానాం తతస్తతః యాగతి బ్రహ్మసదనే సా గతిస్తం సనాతన. కర్మ సన్యాసులు, విరక్తులు బ్రహ్మలోకంలో ఏ ఉత్తమ గతిని పొందుతారో ఆ గతి నీవే. ఆ పునర్భవ కామానాం వైరాగ్యే వర్తతాం చయ ప్రకృతీనాం లయానాం చ సా గతిస్తం సనాతన. మోక్షార్థులై వైరాగ్య మార్గంలో చరించేవారు, ప్రకృతిలో లీనమయ్యేవారు పొందే గతి కూడా నీవే. జ్ఞాన విజ్ఞానయుక్తానాం నిరూపాఖ్య నిరంజన కైవల్యాదయాగతిర్దేవ పరమాస గతిర్భవాన్. జ్ఞాన విజ్ఞానయుక్తులు ఏ పేరు ఏ బంధము లేని కైవల్య రూపమైన పరమగతిని పొందుతారు. ఆ గతి ఏమిటంటే నీవే. ఆ విధంగా వేద శాస్త్ర పురాణోక్త పంచయిత గతేస్ఫుత తత్ప్రసారాద్ధి లభ్యంతే న లభ్యంతేన్యదా విభూ. వేదశాస్త్ర పురాణాలతో చెప్పిన సంగత పంచగతులు అంటే ఆ పంచగతులు ఏమిటయ్యా అంటే సామీప్య సారూప్య సారూప్య సాహిత్య కైవల్య గతులు నీ అనుగ్రహంతోనే లభిస్తాయి, మరొక రీతిగా లభించవు. ఇది స్తండిస్తపోరాశి తుష్టావేశనమాత్మన జగౌ చ పరమం బ్రహ్మ యత్ పురాలోక కుజ్జగౌ. ఈ విధంగా
తపోరాశి అయినటువంటి తండ్రి మనస భగవంతుణ్ణి స్తుతించాడు. పూర్వకాలంలో లోకకర్త అయిన బ్రహ్మస్వరూపాన్ని స్తుతించిన రీతిగా తాను కూడా స్తుతించాడు. ఉపమంజురువాచ, మళ్ళీ ఉపమంజువు గారు అంటున్నారు, ఏ వస్తుతో మహాదేవ తండిన బ్రహ్మవాదిన ఉవాచ భగవాన్ దేవ ఉమయా సహిత ప్రభు. ఉపమంజువు చెప్తున్నారు, ఈ రీతిగా బ్రహ్మవాది అయినటువంటి తండ్రి స్తుతించగా భగవానుడు ప్రభువు అయిన మహాదేవుడు పార్వతితో కూడి ఆ తండ్రి గారితో ఇలా అంటున్నారట. ఏమన్నారు? బ్రహ్మా శతకత విష్ణు విశ్వే దేవా మహర్షయ నా విదుస్వామి తతః తుష్ట ప్రోభాత తం శివ. తండ్రి తన స్థుతిలో బ్రహ్మ, ఇంద్రుడు, విశ్వేదేవుడు, మహర్షులు కూడా నిన్ను ఎరుగలేరు అని అన్నాడు. దానితో తుష్టి చెందిన శివుడు ఇలా అన్నట్ట. శ్రీ భగవాను వాచ, ఇక్కడ భగవంతుడు పరమశివుడు మాట. అక్షయశ్చావ్యయశ్చైవ భవితా దుఃఖవర్జితః యశస్వి తేజసాయుక్తః దివ్యజ్ఞాన సమన్వితః. శ్రీ భగవానుడు అంటున్నారట, నీవు అక్షయుడు అవుతావు, అవ్యయుడు అవుతావు, దుఃఖరహితుడు అవుతావు, యశస్వినివి, తేజస్వినివి, దివ్యజ్ఞాన సంపన్నుడు కాగలవు అన్నారటండి. ఋషినామవిగమ్యశ్చ సూత్రకర్త సుతస్తవ మత్ప్రసాదాద్ ద్విజశ్రేష్ఠ భవిష్యతి రసంశయ కంబా కామం దదాం విద్యా బ్రూహ్యత్ వత్సకాంఠసే ద్విజోత్తమ. నా అనుగ్రహంతో నీకొక కొడుకు పుడతాడు తండ్రి గారికి. అతడు సూత్రకర్త అయ్యే ఋషులు కూడా ఆశ్రయింపదగినవాడు కాగలడు, సందేహం లేదు. వత్స, ఇంకా ఏం కావాలి, నీవేం కోరుకుంటున్నావు అన్నట్టండి. అప్పుడు ప్రాంజలి వాచేతం త్వయి భక్తి దృఢాస్తుమే. ఆ ఉపమంజువు గారి చేతులు జోడించి నీపై దృఢభక్తి కావాలి అన్నారట. ఆ తర్వాత మళ్ళీ ఉపమంజువు గారు ఇలా చెప్తున్నారు, ఏతాంతత్వావరాం దేవ మంజమానస్వరశ్రీ స్తూయమానస్యోదై తత్రైవాంతరధీయత. ఉపమంజురాజు చెప్తున్న ఈ వరాలనిచ్చి మహాదేవుడు దేవర్షులు నమస్కారాలు అందుకుంటూ దేవతలకే స్తుతింపబడుతూ అక్కడే అంతర్ధానమయ్యారు. అంతర్హితే భగవతి సానుగే యాదవేశ్వర ఋషిరా శ్రవమాగమ్య మమై తత్ ప్రోక్తవారిహ యాదవరాజ అంటే శ్రీకృష్ణుడు అంటున్నారు. ఆ భగవానుడు అనుచరులతో పాటు అదృశ్యం కాగా తండ్రిముని ఆశ్రమానికి వచ్చి ఇదంతా కూడా నాకు చెప్పారు. యానిచ ప్రతిదాన్యాతౌ తండీరాఖ్యాతవాన్ మమ నామాని మానవశ్రేష్ఠ తానిత్వం శృతిసిద్ధయే. మానవశ్రేష్ఠ ఆది కాలంలో ప్రసిద్ధికెక్కిన ఏ నామాల్ని తండ్రి నాకు చెప్పాడో ఆ నామాల్ని నువ్వు విను అంటున్నారండి. ఇక్కడ ఆ నామాల్ని నువ్వు విను. దశ నామశాస్త్రాన్ని దేవేశ్వాహ పితామహ సర్వస్య శాస్త్రేషు తదా దశ నామశతాని చ. పితామహుడైన బ్రహ్మ దేవతలకు మహాదేవుని 10,000 నామాలు చెప్పారటండి. బ్రహ్మగారు దేవతలకు మహాదేవుని యొక్క పరమశివుడి యొక్క నామాలు 10,000 నామాలు చెప్పారట. శాస్త్రాల్లో శివుని సహస్రనామాలు వర్ణింపబడ్డాయట. గుహ్య నియమాని నామాని తండ్రి భగవతోచ్యుత దేవప్రసాదాత్ దేవేశ పురా ప్రాహమహాత్మనే అచ్యుత. ఈ నామాలు రహస్యాలు తెలుత దేవేశ్వరుడైన బ్రహ్మగారు మహాదేవుని అనుగ్రహంతో ఈ నామాల్ని తండ్రికి చెప్పాట. ఆ తండ్రి ఆ భగవన్నామాల్ని నా దగ్గర ప్రకటించాడు అని చెప్పారటండి. ఇక మనం శివ సహస్రనామ స్తోత్రం కాస్త అర్థంతో కూడుకొని మనం వచ్చే భాగంలో చెప్పుకుందాం. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.